తెలంగాణ పాలిటిక్స్లోకి వద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 6వ రోజు రాధాకిషన్ రావును అధికారులు విచారిస్తున్నారు. రేపటితో ఆయన కస్టడీ ముగియనుంది. రేపు మధ్యాహ్నం వైద్య పరీక్షల తర్వాత ఆయనను జడ్జి ముందు హాజరుపరుస్తారు. ఇప్పటికే రాధాకిషన్ రావు నుంచి దర్యాప్తు బృందం చాలా కీలక విషయాలను రాబట్టింది. అటు నల్గొండ జిల్లా కానిస్టేబుళ్లను దర్యాప్తు బృందం విచారిస్తోంది. 2 కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, రాధాకిషన్ రావు విచారణ ముగియబోతోంది. రేపు ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, సో ఫార్ ఎలాంటి విషయాలు వచ్చాయి? అంటే కొంతవరకు మనకి బయటకు వచ్చినటువంటి సమాచారం మనకు తెలుస్తూ ఉంది. ఇంకా చాలా కీలకమైన విషయాలు ఇతని నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి రేపు ఎట్లా ఉండే అవకాశం ఉంది పరిణామాలు? 7 రోజులు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు 6వ రోజు పండుగ రోజు కూడా రాధాకిషన్ రావుని ప్రత్యేక బృందం విచారిస్తుంది. ఆయన నుంచి సమాచారం రాబడుతుంది. అయితే రాధాకిషన్ రావు ఇప్పటికే చాలా కీలకమైన స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులకు అందించడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందనేది పాయింట్ టు పాయింట్ అంతా కూడా వివరంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేశారు. అయితే రేపటితో ఆయన కస్టడీ ముగినుంది కాబట్టి రేపు వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత రిమాండ్ చేసే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసులో రాజకీయ నాయకుల పాత్రపైనే రాధాకిషన్ రావు చాలా కీలకమైన సమాచారం అందించినట్టు తెలుస్తుంది. దాన్ని బట్టి మిగతా వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా, లేదంటే విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ కేసులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి కస్టడీ ముగిసే రోజు ఖచ్చితంగా ఒక 2ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఒకరిని ప్రణీత్ రావు కస్టడీ ముగిసిన రోజు తిరుపతి అన్న భుజంగరావుని అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. మళ్ళీ భుజంగరావు తిరుపతి అన్న కస్టడీ ముగిసే సమయానికి రాధాకిషన్ రావుని పిలిచి విచారించి అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాధాకిషన్ రావు కస్టడీ ముగిస్తుండడంతో ఎవరిని ఈ రోజు కానీ రేపు కానీ విచారణకు పిలిచి ఒకవేళ అరెస్ట్ చేసి తీసుకెళ్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు అధికారులు కూడా భయాందోళనలో ఉన్నాయి. ఎందుకంటే ఎవరి పేరు ఎప్పుడు బయటికి వస్తుంది అనేది కూడా ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంది. ఎందుకంటే స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే చాలామంది 30 నుంచి 50 మంది టీం పనిచేసారు కాబట్టి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఎంతెంత ఉందనే దానిపైన పూర్తి దర్యాప్తు చేసి వారికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రేపు రాధాకిషన్ రావుతో పాటు మరొక 2ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉంది. తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని కేసుకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల పాత్ర పైన ఎప్పుడు విచారిస్తారు, వారికి నోటీసులు ఎప్పుడు ఇస్తారు, దీనికి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు. రాధాకిషన్ రావు ఇప్పటికే 4 పేర్లు చెప్పినట్టు తెలుస్తుంది. వారికి ఎప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. ఇందులో ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన పాల్ రవికుమార్ అనే ఈయన కన్సల్టెన్సీగా పనిచేశాడు ఎస్ఐబికి. ఇటు తెలంగాణ ఐటీ వింగ్ కూడా, పోలీస్ ఐటీ వింగ్ కూడా పనిచేయడం జరిగింది. ఐటీ సపోర్ట్ అంతా కూడా ఆయన ద్వారా అందించారు. ఇతనే ఈ టెక్నాలజీని తీసుకువచ్చి వీరికి సపోర్ట్గా పనిచేసినట్టు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు పాల్ రవికుమార్కి సంబంధించి ప్రమేయం పైన నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం. గతంలో ఆయనని పిలిచి విచారించి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అసలు ఎలాంటి టెక్నాలజీ వినియోగించారు, ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి రేపు ఎవరు అరెస్ట్ ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఒకవైపు ఎస్ఐబి కార్యాలయంలో విలువైన కొన్ని సంవత్సరాల నుంచి తీసుకువచ్చిన సమాచారాన్ని అంతా కూడా ప్రణీత్ రావు అండ్ టీము పూర్తిగా నాశనం చేశారు. ఒక్క ఆధారం కూడా లేకుండా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఆధారాలతో పాటు ఎస్ఐబిలో ఉన్న స్టోరేజ్ ఉన్న ఆధారాలు, నక్సలైట్లకు సంబంధించిన కొంత సమాచారము, అన్నిటికీ నిఘా వర్గాలకు సంబంధించి టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారాన్ని కూడా పూర్తిగా స్లీపర్ సెల్స్ కానీ హైదరాబాద్ పాత బస్సులో ఉండే అనుమానితులకు సంబంధించిన సమాచారం పూర్తిగా డ్యామేజ్ చేశారు. ఏ సమాచారం లేకుండా అక్కడ కొత్త హార్డ్ డిస్క్లని ఏర్పాటు చేశారు. అందులో ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి ప్రస్తుత ఎస్ఐబి అధికారులు గుర్తించడం జరిగింది. ఆ విషయాన్ని దర్యాప్తు బృందానికి తెలియజేశారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి అందులో ఉన్న